ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రానుందనే దాని మీద ఒక అప్డేట్ ఇచ్చిందండి. మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం. గూగుల్కు సంబంధించిన డేటా సెంటర్ ఇది. ఆంధ్రప్రదేశ్ను టెక్ రంగంలో అగ్రగామిగా నిలుపుతాం అని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అందరం విన్నాం. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతూ ఉందండి. సింగపూర్ పర్యటన తర్వాత కీలక పరిణామం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల సింగపూర్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంలో భాగంగా పలు కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. మెయిన్ వార్తా సంస్థ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన ఒక కీలక కథనాన్ని కూడా ప్రచురించిందండి. ఆ పత్రిక ఆషామాషిగా ఉండేది కాదు, మంచి పేరేనికైనటువంటి పత్రిక కాబట్టి నమ్మకం అన్నమాట. అయితే దాదాపుగా 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న సమాచారం. గూగుల్ విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ కోసం సుమారు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని ప్రత్యేకంగా వాళ్ళే వివరించారు. దీంతో వేలాది మందికి ఉద్యోగాలు లభించబోతూ ఉన్నాయి. విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్ ప్రణాళిక. రాయిటర్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం అమెరికా వెలుపలి అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ విశాఖలో నెలకొల్పబోతా ఉందన్నట్టు చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1 గిగావాట్గా ఉండనుంది. దాదాపుగా $6 బిలియన్ పెట్టుబడి. భారత కరెన్సీ ప్రకారం సుమారు 50,000 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించబోతా ఉన్నారు. ఇందులో $2 బిలియన్ కేవలం పునర్వినియోగ విద్యుత్ రీన్యూవబుల్ ఎనర్జీ కేంద్రాల అభివృద్ధికి వినియోగించబోతూ ఉన్నారండి. ఏది ఏమైనా సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరొక మంత్రి నారాయణ గారు పర్యటన సందర్భంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలోకి రానుందని చెప్పేసి కన్ఫర్మ్ అయినటువంటి వార్త. ఏది ఏమైనా ఇది తెలుగు వారికి అయితే హర్షించదగిన వార్తనండి. మరి దీని విషయంలో తెలుగువారు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.